ఇప్పుడు నేను ప్లేట్‌లో చూపిస్తున్నవన్నీ మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే 2 టమాటోస్‌ని గూడా వేసుకొని ఇలా పేస్ట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోస్‌ని ఆయిల్‌లో వేసుకొని నేను చూపించినట్టుగా ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టుకోండి. అదే ఆయిల్‌లో పావు స్పూన్ కలోంజీ వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్ స్లైసెస్‌ని కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ ఓ పక్కన పుల్కా చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పేస్ట్‌ని యాడ్ చేసి మీ టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని ఓసారి కలిపేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకున్న పొటాటోస్ వేసుకొని హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ పెరుగు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఓసారి కలిపేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు తీసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఓసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా కర్రీ అయిన తర్వాత మీకు ఉప్పు, కారం ఏదైనా తగ్గిందనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్విక్ అండ్ టేస్టీ పొటాటో దహీ కర్రీ రెడీ అయిపోయింది.